అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తేదీ 7/6/2024, 7/6/2024. నేను మీ కాకినాడ అప్పన్న, బీకాం ఎల్ఎల్బి, ఆల్ ఇండియా రిల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫైర్స్ అండ్ నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటీ ఆఫ్ ద యూనియన్ యాజ్ ప్రెసిడెంట్. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్త రాజకీయ పార్టీ మరియు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు. మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా యొక్క పూర్వ అభినందన. అయితే సార్, ఇద్దరు ముఖ్యమంత్రులు మరియు రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ వారికి నా యొక్క ఇది విధానం. అయ్యా, ఇప్పుడు జవహర్ రెడ్డి గారు లీవ్ మీద పోయినారు కాబట్టి అతని స్థానంలో యాక్టివ్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ గారు పనిచేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా శాంతికుమార్ మేడం పనిచేస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల వారికి నేను ఆల్ ఇండియా రిల్లీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపు నుండి మరియు నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటీ ఆఫ్ ద యూనియన్ ప్రెసిడెంట్ తరపు నుంచి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విధానం సంబంధించిన ఆర్టికల్ 371D స్పెషల్ ప్రొవిజన్ మరి బైఫర్కేషన్ అయిన సందర్భాన జూన్ 2కి 10 సంవత్సరాలు పూర్తయిపోయింది కాబట్టి ఈ యొక్క ఉద్యోగస్తులకు సంబంధించిన స్టేట్ లెవెల్ సర్వీసెస్ మరియు సెంట్రల్ సర్వీసెస్కి సంబంధించిన విధానం ఈ 10 ఏళ్ళుగా, అంటే మ్యాక్సిమం నేను సర్వీసులకు వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. మరి డిసాస్టర్ కెలామిటీ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎంప్లాయీస్ వారికి చాలా నష్టం జరిగింది. ఖాళీలాగా పడిపోయిన ఈ సర్వీసుల్ని మరలా పునరుద్ధరించి కాలయాపన లేకుండా వారికి సంబంధించిన ప్రమోషన్స్ బదిలీలు చేయవలసిందిగా ఇద్దరు ముఖ్యమంత్రులకి మరియు రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల వారికి నా యొక్క మనవి, విజ్ఞప్తి, విన్నపం, నా రిక్వెస్ట్. అయితే అలాగే ఇందులో ఒక వీడియో కూడా ఇన్క్లూషన్ చేస్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ 5 ఏళ్ళుగా పనిచేసి ఇప్పుడు ప్రతిపక్షంలో పడ్డది. కానీ చాలామందికి ఒక విషయం తెలీదు. ఆ విషయం ఏమిటంటే ఉచిత పథకాలు ఎట్లా ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు, కానీ అది చాలా తప్పు. ఉచిత పథకాలు ప్రజల సొమ్ము నుండి ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సెస్, పన్నుల రూపంలో వచ్చే దాన్ని బట్టి ఉచిత పథకాలకి మేము నడిపిస్తున్నాం. ఉచిత పథకాలు లబ్ధిదారులని చూసి ఇస్తున్నాం. అది ప్రజల సొమ్ము, ప్రజలు కడుతున్న పన్నుల నుంచి ఇస్తున్నది అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ప్రజలు కూడా అదే భ్రమలో ఉన్నారు. కానీ అది నిజం కాదు. ఈ ఉచిత పథకాలు మరికొన్ని పథకాలకి సొమ్ము ఎవరి దగ్గర నుండి
ఏ సెక్టార్ నుండి తీసుకుంటున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల నుండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి జీతభత్యాలు, పిఆర్సీ, వాళ్ళకి సంబంధించిన లబ్ధి ఏది ఉందో వాటిని తక్కువ చేసి తగ్గించి వారికి ఇవ్వాల్సింది ఇవ్వక ఈ ఉచిత పథక లబ్ధిదారులకి తరలింపు వారి అకౌంట్లో వేయడం జరుగుతుంది. 1వ తారీఖున బటన్ నొక్కి ఉచిత పథకాలు లబ్ధిదారులకి, అలాగే ఉద్యోగస్తుల జీతాలకి బటన్ నొక్కుతుంటే ఈ ఉద్యోగస్తులకు సంబంధించిన జీతభత్యాలు, రావాల్సిన పిఆర్సీ బెనిఫిట్స్ తక్కువ చేసి ఆ ఉచిత పథక లబ్ధిదారులకి లబ్ధి చేకూరుస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం చెప్పదు, ప్రజలు చెప్పరు. ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా స్వేచ్ఛగా ఉన్న విషయాన్ని, ఈ రహస్యాన్ని బయటికి చెబితే వారిపై పీడీ యాక్ట్లో మరియు సర్జికల్ స్ట్రైక్స్, ఆ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగ సంఘ నాయకులు, మరియు వారికి రావాల్సినన్ని లెట్ డౌన్ కమ్ డౌన్ చేసి వారికి అనేక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించి సర్వీసెస్లో కాయిలా పడేలాగా చేయడం జరిగింది. అందుకనే ఎవరికి వారు స్వేచ్ఛగా వారి యొక్క మనస్సుకి వారికి సంబంధించినటువంటి స్వేచ్ఛ, రైట్ ఆఫ్ స్పీచ్ కోల్పోయినారు ఉద్యోగస్తులు, సంఘాలు, నాయకులు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్ఫుటంగా, సుస్పష్టంగా వివరించడం జరుగుతుంది. కారణం, ప్రజలు అనుకుంటున్నారు ఏంటంటే ఉచిత పథకాలకి ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సెస్లో భాగమే అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు రోడ్డు ట్యాక్స్ కడుతున్నారు. మరి ఆ రోడ్డు ట్యాక్స్ కట్టినప్పుడు ఆ పన్ను నుంచి వచ్చే ఆ నగదు అయితేనేమి,